హలో గాయ్స్, ఇవాళ మార్నింగ్ లేచేసి మా బాబుకి ఉగ్గొండి తినిపించేసి తర్వాత కర్రీస్ చేద్దామనేసి స్టార్ట్ చేసా. కాకరకాయ టమాటా చేస్తున్నాను. సో ఫస్ట్ కాకరకాయ సరి కట్ చేసేసుకొని ఉప్పులో నానబెట్టి మంచిగా పిసికి ఆ చేదంతా తీసేసాను అనమాట. నెక్స్ట్ ఒక పొయ్యి మీద కూర వండేసుకుంటూ ఇంకో పొయ్యి మీద పాలు కాగబెట్టేశాను అనమాట. ఉగ్గు తినిపించిన కాసేపటికి పాలు తాగిపించేస్తా. సో బాటిల్ ఫీడ్ ఇస్తా. మార్నింగ్ నేను లేవగానే బెడ్ మీదే మంచిగా కొన్ని నా ఫీడ్ ఇచ్చేస్తా, బ్రెస్ట్ ఫీడ్ ఇచ్చేస్తాను అనమాట. సో ఇల్లంతా చికాగుంది, ఇంతసేపు ఆడుకున్నాడు అనమాట. అందుకనే ఇంకా ఇల్లంతా చికాకుంటే ఎక్కడెక్కడ మంచి నీట్గా సదిరి పెట్టేసి ఇప్పుడు ఆ బట్టలు చూడండి ఎన్ని బట్టలు ఉన్నాయో ఆ బట్టలన్నీ మడత పెట్టేయాలి. ఎందుకు అంటే సాయంత్రం మనకి పనులన్నీ ఏం కుదరవు. కార్తీక మాసం కదా, రోజు సాయంత్రం ఈవినింగ్ ఆకాశదీపం వెలిగించడానికి వెళ్తున్నా. అందుకే మార్నింగే అన్నం కూరలు ప్లస్ బట్టలు ఏమన్నా ఉన్నా మిషన్లో వేసేయడం, బట్టలు మడత పెట్టేయడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇవన్నీ చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ ఇంకా నార్మల్గా మంచి ఇల్లు ఊడ్చేసుకొని తిన్న ప్లేట్స్ అటు కడిగేసుకొని గుడికి వెళ్ళడానికి రెడీ అయిపోతాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే బట్టలు ఈ మధ్యలో ఎక్కువ అవుతున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే పూజలకి వెళ్తున్నాం, ఊర్లోకి వెళ్తున్నాం, తెలుసు కదా. నేను ఇంకా మా నాన్నమ్మ చనిపోయిన కాడ నుంచి ఊకే అటు ఇటు తిరగాల్సి వస్తుంది. ఎందుకంటే మా అన్న ఒక్కడే ఉన్నాడు కాబట్టి అటు ఇటు వెళ్ళడం తప్పట్లేదు. సో ఇంకా ఇంకొన్ని రోజులు మా అన్నయ్య మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాము, అమ్మాయి కోసం వెతుకుతున్నాం అన్నమాట. సో అందుకే ఇంకా చూడాలి, అమ్మాయి దొరికితే మా అన్నయ్యకి పెళ్ళి చేసేసామనుకోండి ఒక ఇది పోతుంది. ఒక్కడే ఉన్నాడు ఊకే చూడాలి అన్న ఇది రాదు. మా వదిన ఉంటుంది కాబట్టి వాళ్ళ ఇదిలో వాళ్ళు ఉంటారనమాట. సో ఇంకా మా బావ పెళ్ళి సిరీస్ ఈ మంత్ స్టార్ట్ అయిపోయింది కదా, నవంబర్. ఇంకా 25 days ఉంది కరెక్ట్గా. ఇంకా మా బావ పెళ్ళి సిరీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. పెళ్ళి సిరీస్ అంతా షార్ట్ తీసి పెడతాను. అండ్ ఎంగేజ్మెంట్ November 26th కాబట్టి ఆ బ్లాగ్ అంతా షూట్ చేసి మీకు పెడతాను అనమాట. అండ్ ఇక బట్టలన్నీ మడత పెట్టేసి అండ్ షెల్ఫ్లో ఉన్న బట్టలన్నీ గుంజారు వీళ్ళిద్దరు కలిసి, మా హస్బెండ్ మా హస్బెండ్ అండ్ మా బాబు. సో అందుకే ఇంకా మంచిగా అవన్నీ మడత పెట్టేస్తున్నాను. ఈ ఇంట్లో పనులు, వంట పనులు ఇవే సరిపోతాయి మార్నింగ్ లేచిన కాడ నుంచి. అందుకనే మార్నింగ్ నేను ఏం పూజ చేసుకోవట్లేదు, ఫస్ట్ పని మొత్తం కంప్లీట్ చేసుకుంటున్నా. ఈవినింగ్ ప్రశాంతంగా పూజలు చేసుకుందాము అనేసి. ఆకాశ దీపం వెలిగించడానికి వెళ్ళాలి కదా ఈవినింగ్. అండ్ ఇంకా రెడీ అవ్వాలి ఈవినింగ్, ఇప్పుడు కాదు. సో ఈ లోపల ఇంకా కూర కొంచెం దగ్గరకు అయింది. ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసేసి మంచిగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టేస్తున్నా. ఆయిల్ కూరలో నుంచి వాటర్ మొత్తం పోయి ఆయిల్ పైకి రిలీజ్ అయ్యేంత వరకు కూర నేను పొయ్యి మీద ఉంచుతాను. సో ఈ ఫోన్ ఎఫెక్ట్ వల్ల మీకు కలర్ అలా కనిపిస్తుంది, ఇగ్నోర్. అండ్ ఇక మంచిగా ఇక ఈ 2 rooms ఊడ్ చేసుకొని చెత్త వెత్తేసి బయట వేసేసాను అనమాట. ఇంకో విషయం గాయస్, ఇంకా అతి త్వరలో మేము ఒక 6 to 8 monthsలో మా కొత్తింటికి వెళ్ళిపోతాము. మీకు ఆ వ్లాగ్స్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇల్లు స్టార్ట్ చేసేద్దాం అనుకుంటున్నాము. అండ్ ఇక కొత్తింటికి వెళ్తే ఈ బాధలు ఏమి ఉండవు, అసలు ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ మా బాబుని పండుకోబెట్టేసా. ఎవరికైనా మా ఇల్లు ప్లేస్ ఎంత బడ్జెట్ పడింది అంటే మేము కట్టించేది కాదు, గవర్నమెంట్ ఇచ్చే మనీతోనే కట్టిస్తున్నాం. బట్ ఎంతో కొంత అయితే మనీ పడతాయి కదా, ఎలా కట్టిస్తున్నాం, ఏం చేస్తున్నాం అవన్నీ బ్లాగ్స్ ముందు వీడియోస్లో పెట్టేస్తా. ఇక వరండా అని చెప్తా కదా, ఇంతే చిన్న వరండా గాయస్. ఇక ఇదే మా ఇంటి ముందు ప్లేస్, ఇక ఇంతకు మించి ఏముండదు. ఇంత ఒక 2 members మనుషులు కూడా పట్టరు నాకు తెలిసి, ఒక 2-3 members పడతారు అంతే. అండ్ మీన్ లెంత్లో ఇంకా పొడుగ్గా ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి అక్కడ వరకు. ఇక అక్కడ వరకు మంచిగా నీట్గా ఊడ్చేసాను అనమాట. కోతులు బయట డస్ట్బిన్ పెడితే ఆ డస్ట్బిన్ మొత్తం పడేసినాయి. ఇక అవి కూడా స్టెప్స్ ఊడ్చేసి మిషన్లో బట్టలు వేసేస్తున్నా. చాలా అయినాయి ఫ్రెండ్స్ మళ్ళీ బట్టలు. ఇక 2 పూటలు స్నానము, పూజలు ఇవన్నీ ఉన్నప్పుడు ఇక మనకు తప్పదనమాట. మామూలుగా అయినా తప్పదు, ఎందుకంటే చిన్నపిల్లగాడు ఉన్నాడు. అండ్ మేమిద్దరం 2 పూటలు స్నానం చేస్తాం, బెడ్షీట్లు అప్పటికప్పుడు తీసేస్తాం కాబట్టి ఇక తప్పదు. సబ్స్క్రైబ్.